అర్జున్ గారు జ్యూస్ తాగండి. అర్జున్ బాబు జ్యూస్ తాగించమ్మా. పొద్దునుంచి పూజలో పడి బాగా అలసిపోయినట్టున్నాడు. నీరసం వచ్చినట్టుంది. శివ, నాకొక విషయం గుర్తొచ్చింది. నాకెందుకో అలా జ్యూస్లో ఏదో కలిపి తీసుకొచ్చింది అనిపిస్తుంది. దానివల్ల అర్జున్ బాబు మళ్ళీ గతం మర్చిపోయాడంటావా? అలా జరిగే అవకాశం కూడా ఉంది అత్తయ్య. అసలు అర్జున్కి ఏం మందులు వాడుతున్నారు తెలీదు శివ. శివగారు, కావేరికి ఫోన్ చేయండి, తనకి తెలుసుంటుంది కదా. ఈ టైంలో బావెందుకు చేస్తున్నాడు? హలో బావా, అమ్మొచ్చిందా? వచ్చింది కావేరి. నిన్నో విషయం అడుగుదామని ఫోన్ చేశాను. ఏంటి బావా అది? అర్జున్కి ఏమైనా టాబ్లెట్స్ వాడుతున్నారా? లేదు బావా, అత్తయ్య గాని నేను గాని కాకమ్మ గాని ఎలాంటి టాబ్లెట్స్ ఇవ్వడం లేదు. యమజ ఏ మెడిసిన్ అయినా ఇస్తుందేమో. ఇప్పుడే కాదు, ఎప్పటికీ బావ నిన్ను గుర్తుపట్టడు. ఎందుకు గుర్తుపట్టడో నీకు ఎప్పటికీ తెలీదు. తెలీదు బావా. నువ్వు యమజకు కానీ తన అసిస్టెంట్లకు కానీ తెలియకుండా వాళ్ళ రూమ్స్ వెతుకు. ఏమైనా టాబ్లెట్స్ కనపడితే వాటిని ఫోటో తీసి నాకు సెండ్ చేయి. అలాగే బావా. ఏమైంది శివ? చిన్న అనుమానం అత్తయ్య. ఆ ఆధారాలు దొరికితే తప్ప ఏమీ చెప్పలేం. నీళ్ల చప్పుడు వినిపిస్తుందంటే అర్జున్ బాబు స్నానం చేస్తున్నట్టున్నారు. ఆయన వచ్చేలోగా టాబ్లెట్స్ ఎక్కడున్నాయో వెతకాలి. బహుశా టాబ్లెట్స్ ఇవే అయ్యుంటాయి. తీసుకెళ్లి బావకి చూపించాలి. కావేరి, అందమైన చందమామ నీవేనా, నిన్ను నేను అందుకుంది నిజమేనా?